గూడూరును నెల్లూరులో కలపడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చుతామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి టిడ్కో ఇళ్ల కోసం కృషి చేస్తామన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. టీడీపీ శాసనసభ్యులు పాశం సునీల్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి గూడూరుకి సంబంధించినటువంటి ఎలాంటి హామీలు ఇచ్చారు, వాటి విషయాలతో అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్, గూడూరులో ఎలాంటి హామీలు ఇచ్చారు? మొదటగా ఏ హామీ పైన మీరు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? మొట్టమొదట గూడూరుని తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి ఆల్రెడీ మా గూడూరు ప్రజల మనోవంచ. దానికి బాబు గారు స్పందించారు. ఖచ్చితంగా గూడూరు తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాకి షిఫ్ట్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా బాబు గారిని కోరాం. ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అది కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. అలాగే గూడూరు పట్టణంలో శాశ్వత నీటి పరిష్కారం ఇది సపరేట్గా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అది కూడా ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే మత్స్యకారులకి కూడిక తీయించేటువంటి కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. కొన్నిసారి కూడా తీయించలేకపోయినా ఈసారి ఖచ్చితంగా తీయిస్తాం. అలాగే ప్రతి ఊర్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ ఎస్సీ కాలనీస్కి పోయేదానికి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమం అందే దిశగా అందరం కూడా కష్టపడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గూడూరులో నా విజయం నిజంగా SC/ST/BC మైనార్టీల విజయం, ఎస్పెషలీ మధ్యతరగతి రెడ్ల విజయం. SC/ST/BC మైనార్టీలు ప్లస్ మధ్యతరగతి రెడ్లు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు కూడా నాకు చేయలేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కూడా సంపాదించుకొని కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఈసారి అందరూ కూడా వ్యతిరేకం చేశారు. అయినప్పటికీ ఈరోజు నా పక్కన నిలబడింది నా SC, నా BC, నా ST, నా మైనార్టీ, అలాగే మధ్యతరగతి రెడ్లు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా బలోపేతం చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. రాబోయే రోజుల్లో ఈ సెకండ్ కేడర్ వాళ్లే నాయకులుగా ఎదిగి వీళ్లే ప్రతి ఊర్లో కూడా ఒక పెద్ద నాయకుడిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకుంటాయి. అలాగే పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. మొదటి 100 రోజులు ఈ హామీలకు సంబంధించి ఏ హామీకి మీరు కృషి చేస్తారు? మొట్టమొదట టిడ్కో ఇళ్ళు, దానికి వాటర్ సప్లై లేదు ఇంతవరకు కూడా. ఆ హామీ కోసం 100 రోజుల లోపల ఖచ్చితంగా ఆ టిడ్కో ఇళ్ళకి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఒక గవర్నమెంట్లో ఫండ్స్ లేకపోయినా సొంత డబ్బులతో అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి బోర్లు ఏర్పాటు చేసి అది ఎంతైనా కావచ్చు, అది 10 లక్షల, అయితే 5 లక్షల, 15 లక్షల ఎంతైనా కావచ్చు, ఆ సొంత డబ్బులతో ముందు టిడ్కో వాళ్ళకి నీళ్లు ఇప్పిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇచ్చినటువంటి హామీల్లో అధిష్టానం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోబోతున్నారు ఇటు టీడీపీ అధిష్టానం? పూర్తిగా నాకైతే అధిష్టానం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎందుకంటే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులు నాకు పూర్తిగా ఉన్నాయి. దాంట్లో ఏం డౌట్ లేదు. పైపెచ్చు ఇక్కడికి వచ్చే లోపలికి మా నారాయణ గారు అభివృద్ధి ప్రదాత. నారాయణ గారు అంటే కనిపించేది సిమెంట్ రోడ్లు, పార్కులు, సైదు కాలువలు. అటువంటి నారాయణ గారు మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పెద్ద నాయకులు ఆనం రామనాయుడు గారు కూడా ఇక్కడ నుంచి మంత్రి కావడం సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు కూడా నాయకత్వంలో ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీల్లో 99% ఖచ్చితంగా నా గూడూరు ప్రజలకు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. మొత్తం మీద కూడా ఇటు గూడూరుకి సంబంధించి ఏవైతే ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా నెరవేర్చే విధంగా కృషి చేస్తానని, అదేవిధంగా మొదటగా టిడ్కో ఇళ్ల పైన కూడా దృష్టి సారిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు నుంచి కూడా పూర్తి హామీ కూడా మనకి గూడూరుకి సంబంధించినటువంటి హామీ కూడా పూర్తిగా నెరవేరుస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారని పాశం సునీల్ చెప్తున్నారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా కొత్తగా వచ్చేటువంటి వారిని ఎవరిని కూడా చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి వారితోనే సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, గూడూరు నుంచి.